హలో! హాయ్ అండి. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు బ్లాగ్లో కొన్ని శారీస్ అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ షేర్ చేసుకోబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను మీతో రెడీమేడ్ బ్లౌజెస్ షేర్ చేస్తున్నాను కదా! అవి చాలా బాగున్నాయని మళ్ళీ తెప్పించుకున్నా. ఇవి కూడా బాగున్నాయి. సో మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని షేర్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి ఇవి కూడాను. అయితే ఫస్ట్ శారీ వచ్చి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అన్నమాట. ప్రెజెంట్ ట్రెండ్లో ఉంది కదా వైన్ కలర్, పర్పుల్ కలర్. సో నేను కూడా తెప్పించుకున్నాను. సాఫ్ట్ సిల్క్ కాపర్ జెరీ శారీ అన్నమాట. చూడండి ఎంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్. కాపర్ జెరీ ఇంకా వైన్ కలర్. ప్రెజెంట్ అయితే ఈ వైన్ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, డార్క్ పర్పుల్ కలర్ ఒకటి బాగా ట్రెండ్లో ఉందన్నమాట. విత్ జెరీ, కాపర్ జెరీ తోటి. ఇక్కడ సైడ్న కొన్ని పిక్స్ పెడతాను చూడండి. మోడల్స్ ఏంటి, సెలబ్రిటీస్ ఏంటి అందరూ ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. వైన్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ అనమాట. మోస్ట్ ట్రెండ్లో ఉన్నదైతే ఇదే. సో నేను కూడా తీసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కలర్కి ఇంత ట్రెండీగా చేయడం మేబీ నా ఐడియా ప్రకారంగా అయితే ముందుకి ఉమెన్స్ డే ఉంది కదా. ఉమెన్స్ డేకి ఏంటంటే ఎక్కువగా పర్పుల్ కలర్ ప్రిఫర్ చేస్తారు. అది సింబల్ కదా మనకి ఉమెన్స్ డేకి పర్పుల్ కలర్ కదా. సో దగ్గర వైన్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ కొంచెం డార్క్ లైట్ కాంబినేషన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అందుకేనేమో నేనైతే అనుకుంటున్నాను. మీకు తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ శారీ విషయానికి వస్తే సాఫ్ట్ సిల్క్ అనేను కదా, ఫుల్ షైనింగ్ మాట. చాలా బాగుంది శారీ అయితే. లైట్ వెయిట్ షైనింగ్ అంటే మళ్ళీ జెరీ ఆడ్గా కాదు, బాగుంది శారీ అయితే. చాలా బాగుంది. లుక్ వైజ్ చాలా బాగుంది. మరి కంచి బార్డర్ కాకుండా చిన్న బార్డర్స్ వచ్చాయి. రెండు వైపున సేమ్ సైజ్ బార్డర్స్. శారీ అంతా చిన్న బుటీ వచ్చింది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. శారీ అయితే లైట్ వెయిట్ ఫ్రెండ్స్, చాలా లైట్ వెయిట్గా ఉంది. బ్లౌజ్ చిన్న సెల్ఫ్ డిజైన్ వచ్చింది, ప్లెయిన్ కాదు. మరి మీకు కనిపిస్తుందో లేదో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే ఉన్నది. శారీ అంతా చిన్న బుటీ డిజైన్ వచ్చింది కదా, సేమ్ అదే బుటీ డిజైన్ బ్లౌజ్ మెటీరియల్ మీద కూడా వచ్చింది. బట్ ఏంటంటే సెల్ఫ్ కలర్లో వచ్చింది అనమాట. 1 మీటర్ అయితే ఉన్నది క్లాత్. ఇంక ఇక్కడ బార్డర్ కనబడుతుంది చూసారా. ఈ బార్డర్ ఏంటంటే మన బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు ఆర్మ్స్ కుట్టించుకుంటాం కదా, దానికి బార్డర్లా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అనుకుంటా. ఎందుకంటే శారీకి ఉన్నట్టు రెండు వైపున బార్డర్స్ అయితే లేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలాగా బార్డర్స్ లేదన్నమాట శారీకి ఉన్నట్టు, బ్లౌజ్ బిట్కి అయితే లేదు. సో ఒకే బార్డర్ ఇచ్చేసారు. అదే మనం ఆర్మ్స్కి అయితే పెట్టుకోవాలి. ఇంకా బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్గా చిన్న సెల్ఫ్ డిజైన్తో ప్లెయిన్గా 1 మీటర్ వరకు అయితే ఉన్నది. పెద్దదే 1 మీటర్ వరకు అయితే ఉంది. కొల్చలేదు అన్నమాట, తెలిసిపోద్ది కదా. 1 మీటర్ వరకు అయితే ఉన్నది. సైడ్ బార్డర్స్ అయితే లేదు, అది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కట్టు చెంగు కూడా ప్లెయిన్గా ఇచ్చారు. ఒక 1/2 మీటర్ కట్టు చెంగు వైపు అయితే ప్లెయిన్గా వచ్చింది. శారీ బార్డర్కిను బ్లౌజ్ బార్డర్కి అయితే చిన్న డిఫరెన్స్ అయితే వచ్చింది. శారీ బార్డర్లో ఏంటంటే టెంపుల్ డిజైన్ లాగా వచ్చిందన్నమాట, కొంచెం పై వైపు. ఇంకా బ్లౌజ్కి అయితే మ్యాంగో డిజైన్ లాగా వచ్చిందన్నమాట. ఇక్కడ బార్డర్కి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది కదా, ఇదే మన బ్లౌజ్ బార్డర్ దగ్గరికి వచ్చినప్పటికీ మ్యాంగో డిజైన్ అనమాట. కెమెరాకి దగ్గర పెట్టి చూపిస్తున్నాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఒకసారి. ఇదనమాట శారీ బార్డర్కి ఇంకా బ్లౌజ్ బార్డర్కి డిఫరెన్స్ అయితే. శారీకి స్టార్టింగ్ వైపు 1/2 మీటర్ ప్లెయిన్ అని చెప్పాను కదా, అదే కట్టు చెంగులు 1/2 మీటర్ ప్లెయిన్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఇదే. ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే నార్మల్గా డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. శారీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మరీ అంత మెరుపులాగా అలాగేం కాదు, లైట్ వెయిట్గా ఉందన్నమాట. టెంపుల్కి వాటికి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా మనకి ఎక్కువగా చిరాగ్గా ఉక్క పెట్టడం అలా అయితే అనిపించదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. శారీకి ఇది ఫ్రంట్ వైపు కదా, అంటే పై వైపు కదా. లోపల వైపు అంటే శారీ ఉల్టా సైడ్ చూపిస్తాను చూడండి. దీనికి థ్రెడ్డింగ్ వీవింగ్ అలాగ వచ్చింది, మీకు కూడా ఐడియా రావాలి కదా. సో బ్యాక్ సైడ్ ఎలాగుందంటే ఫుల్ ఆపోజిట్ కనబడుతుంది కదా. ఇది బ్యాక్ సైడ్ అంటే ఉల్టా సైడ్, రాంగ్ సైడ్, శారీకి రాంగ్ సైడ్ లోపల వైపుది. కాపర్ మీద శారీ అంతా కాపర్, ఇంకా బూటీ ఏమో వైన్ కలర్. రైట్ సైడ్ వైపు ఏమో వైన్ కలర్ మీద కాపర్ బూటీ వచ్చింది. ఈ 2 in 1 శారీ లాగా ఉంది కదా. ఇలా కట్టుకోవచ్చు, అలా కట్టుకోవచ్చు. అంటే జోక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అలా కట్టుకోలేము కదా. బార్డర్ దగ్గర మన డిఫరెన్స్ తెలిసిపోద్ది. శారీ అయితే అలాగే ఉంది చూడండి, 2 in 1 శారీ లాగా. రివర్స్ సైడ్ చూసినప్పటికేమో ఇలాగుంది, రైట్ సైడ్ చూసినప్పటికేమో అలాగుంది. వీవింగ్ అయితే సూపర్ ఉంది, దారాలు ఊడిపోవడం అలాంటిది ఏం కాదు. తక్కువ కాస్ట్ శారీ అయినా క్వాలిటీ అయితే బాగుంది. చెప్తున్నాను కదా, ఈ సమ్మర్లోనే ఇప్పుడే మనకి ఇంకా అన్నీ అంటే పూజలు, ఎక్కువ వ్రతాలు స్టార్ట్ అయిపోతాయి కదా. సో అలాంటి టైంలో ఈ శారీస్ కట్టుకున్నా మనకి కొంచెం చిరాగ్గా ఉండదు, సాఫ్ట్గా ఉంది కాబట్టి, లైట్ వెయిట్ కూడా కాబట్టి బాగుంటుంది.
అలాంటి ఒకేషన్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. పెట్టుబడి చీరలా కూడా పనికొస్తుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే తీసుకోండి. కోడ్ పెడతాను, స్క్రీన్ మీద కూడా పెడతాను, ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. మేబీ మీకు ఇది కోడ్ ప్రకారంగా కనబడకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోండి. ఎందుకంటే లైట్ వెయిట్లో మంచి శారీ కదా, మేబీ తొందరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన ట్రెండ్లో ఉన్న వైన్ కలర్ శారీ స్టోరీ. అయితే నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ విషయానికి వచ్చినప్పటికీ మీలో చాలామందికి ఈ శారీ గురించి బాగా తెలిసే ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్ శారీస్ అని ఆ మధ్యన బాగా వచ్చాయి కదా, బాగా ట్రెండ్లో ఉండేది కదా. అందులో ఒక శారీ మాట. ఇదేంటంటే మిల్కీ వైట్ ఇంకా పింక్ కలర్ శారీ మాట, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అప్పట్లో నేను తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాను. ఈ మధ్యన ఇలాంటి శారీస్ నేను ఒక 4 or 5 అయితే తీసుకున్నాను. మొన్న కూడా నేను ఒక షేర్ చేస్తున్నాను కదా, మా అమ్మాయికి హాఫ్ శారీ గురించి తీసుకున్న, తక్కువ కాస్ట్లో వచ్చింది అని. ఇది కూడా నాకు కొంచెం తక్కువ కాస్ట్లోనే వచ్చింది, సో తీసుకున్నాను అనమాట. అప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గే రేట్లు వీటికి. క్వాలిటీ అయితే అదే ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే క్వాలిటీ ఉంది. బట్ కొంచెం రేట్లు అయితే తగ్గిపోయమాట. అప్పటికంటే ఇప్పుడు కొంచెం రేట్లు అయితే తగ్గింది. ఇంకా స్టాక్లో కూడా ఉండట్లే, చాలా రేర్గానే ఉంటున్నాయి. 1, 2 పీసులు అయితే ఉంటున్నాయి. తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదేంటంటే మిల్కీ వైట్, గోల్డ్ ఇంకా పింక్ అని చెప్పాను కదా. ఈ గోల్డ్ కలర్ డిజైన్ ఏంటంటే చిన్న క్రిప్పీ ఇంకా బర్డ్స్ వచ్చాయన్నమాట మిల్కీ వైట్ మీద. ఇంకా శారీకి 2 వైపున పెద్ద బార్డర్స్ వచ్చేసాయి, చూసారా? 2 వైపున పెద్ద బార్డర్, అంటే కంచి బార్డర్ అంత సైజ్ అయితే కాదు, 15 సెంటీమీటర్ బార్డర్ అయితే వచ్చింది. 2 వైపున సేమ్ సైజ్ బార్డర్స్ అయితే వచ్చేసింది. లెహెంగా కుట్టించుకుంటే బాగుంటుంది అన్నమాట. 2 బార్డర్స్ కలిపేసి లెహెంగా కుట్టించుకుంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్ అయినా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు తీసుకున్న శారీస్ 2 in 1 ఐడియాలో తీసుకుంటాను, తెలిసిందే కదా మీకు. నాకు నచ్చితే నేను ఉంచేసుకుంటాను, లేకపోతే మా పాపకు నచ్చితే పాపకి లెహెంగా కుట్టేస్తుంటా ఉంటాను. ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనకు అన్ని ఫంక్షన్సే, మ్యారేజ్ ఫంక్షన్ అని, వ్రతాలని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంట్లో ఫంక్షన్స్, బయట ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఇలాంటి కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ రెడీ చేసుకోవాలి. సో ముందు చూపుగా ఇలాంటివన్నీ తీసుకుంటున్నాను అనమాట. నాకు, పాపకైతే పాపకి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మోడర్న్ డ్రెస్సెస్ మీద ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, సినిమాల్లో అయినా బయట అయినా ఎక్కువగా ట్రెడిషనల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సరే పక్కన పెడదాం మన విషయాలు. ఇది చూడండి, ఈ శారీకి బ్లౌజ్ ఏంటంటే గోల్డ్ కలర్లో వచ్చింది. చిన్న సెల్ఫ్ డిజైన్ అనమాట. పింక్ కలర్, లైట్ పింక్ కలర్ డిజైన్తో అయితే వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. కట్టు చెంగు అయితే ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ గోల్డ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ వరకు వచ్చింది ఫ్రెండ్స్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కట్టు చెంగు. ఇటువైపు ఉన్నదంతా ఇదంతా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్. బ్లౌజ్కి 2 వైపున సేమ్ శారీకి వచ్చినట్టే బార్డర్స్ అయితే వచ్చాయి. ఇదంతా బ్లౌజ్. ఇదేంటంటే ఈ శారీస్కి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది కట్టు చెంగు వైపు వస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ శారీ ఉంటుంది కదా, అటువైపు వస్తుంది. ఉంచేసుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు మనకి పెద్ద శారీ కావాలంటే, లేదంటే కట్ చేసి బ్లౌజ్ అని స్టిచ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం పొడవుగా ఉంటారు, బాగా బొద్దుగా ఉంటారు కదా, వాళ్ళకి బాగానే పనికొస్తుంది. కానీ ఏంటంటే కుర్చీలు పెట్టుకున్న దగ్గర ఎక్కువ కుర్చీలు అయినా పొట్ట పెద్దగా ఆనుతుంది. అదొకసారి చూసుకోవాలన్నమాట. శారీ 5.5 మీటర్ ఉంది, ఇంకా బ్లౌజ్ బిట్ 1 మీటర్, 6.5 అయిపోతుంది. అది చూసి తీసుకోండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కట్ చేసేస్తేనే బెస్ట్. ఏంటంటే గోల్డ్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ కదా, బ్లౌజ్ అంతగా ఆనదు. మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకోవాలి. దాని బదులు ఏంటంటే బార్డర్ కలర్లో బ్లౌజ్ తీసుకుని అలా స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. లేకపోతే మనకి చీప్ అండ్ బెస్ట్లోనే అయిపోవాలి ఒక మంచి బ్లౌజ్ అనుకుంటే, మీషోలో ఎలాగా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ బిట్స్ దొరుకుతున్నాయి కదా, అందులో తీసుకొని స్టిచ్ చేసుకుంటే మ్యాచింగ్ది సరిపోతుంది. 350 నుంచి 2000 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. కాస్ట్ 350 నుంచి 2000 వరకు కాస్ట్లో అయితే మనకి దొరికిపోతున్నాయి మీషోలోని. అవి అందులో ఒకటి మ్యాచింగ్గా తీసుకుని అది స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. శారీ అయితే లైట్ వెయిట్గా చాలా బాగుంది. పళ్ళు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పళ్ళు దగ్గరికి వచ్చినప్పటికి ఉల్టా సైడ్ మీకు చూపిస్తున్నాను, అంటే వీవింగ్ ఎలాగుంది అని చూపిస్తున్నాను. పైవైపు వీవింగ్ సూపర్గా ఉంది. పళ్ళుకైతే ఉల్టా వైపు బాగానే ఉంది, రాంగ్ సైడ్ బాగానే ఉంది, పైవైపు బాగానే ఉంది. శారీ పైవైపు మంచి షైనింగ్తో, మంచి డిజైన్తో ఫినిషింగ్ చాలా బాగుంది. బట్ శారీ ఉల్టా సైడ్ ఉంటుంది కదా, రివర్స్ సైడ్, అది చూపిస్తాను చూడండి ఒకసారి. కొంచెం దారాల్లా అలా ఉంది అన్నమాట. అంటే వీవింగ్, ఇది హ్యాండ్లూమ్ శారీ టైప్ అన్నమాట. కొంచెం వీవింగ్ అయితే అలాగ ఉన్నది. మన ఛానల్ ఏంటంటే ఏ శారీ అనేది రివ్యూ చేసినప్పుడు, డ్రెస్ అనేది రివ్యూ చేసినప్పుడు నేను రివర్స్ సైడ్ ఇంకా రైట్ సైడ్ 2 చూపించి మొత్తం డిస్క్రిప్షన్ చెప్తుంటాను అనమాట. వీవింగ్ ఎలాగుంది, లైట్ వెయిటా, ఎన్ని మీటర్స్ ఉంది, కలర్ పోతుందా లేదా అన్నీ చూపిస్తుంటాను. అందుకే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది.
చూడండి రివర్స్ సైడ్ రైట్ సైడ్ అంటే లోపల వైపు ఉంటుంది కదా చీరకి రాంగ్ సైడ్ రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. వీవింగ్ ఏంటంటే కొంచెం థ్రెడ్స్ లాగా ఉందన్నమాట. అదొకటి గమనించుకోవాలి. ఇలాంటివన్నీ చూపిస్తుంటాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వాల్యుబుల్గా ఉంటుంది వీడియో. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, మళ్ళీ తీసుకుని రిటర్న్ చేసే అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తుంటాను. శారీ విషయానికే కాదు, అంటే క్లాత్ విషయానికే కాదు, ఏ ఐటమ్స్ తీసుకున్నా నేను డిస్క్రిప్షన్ అయితే చాలా క్లియర్గా ఇస్తాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇవి నేను తీసుకున్నవి నా గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించే, ఇంకెవరి గురించి కాదు. షాపా అన్నీ అడుగుతున్నారు అనమాట కమెంట్ బాక్స్లోనైతే. అవేమీ కాదు ఫ్రెండ్స్, నా గురించి, ఇంట్లో వాళ్ళ గురించే తీసుకుంటున్నాను. మొత్తం మీద మీకైతే శారీ గురించి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది అనుకుంటా. నచ్చితే కోడ్ ప్రకారంగా తీసుకోండి. కోడ్ ప్రకారంగా మీకు దొరకపోతే సెర్చ్ చేశాక అది అవుట్ ఆఫ్ స్టాక్ అని అనుకోవాలి, అంతేకాని రాంగ్ కోడ్ పెట్టానని అనకండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పటికి రెడీమేడ్ బ్లౌజ్. మొన్న కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా, అవన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. మన వీడియో చూసి కొంతమంది తెప్పించుకున్నామని కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేశారు. తెప్పించుకున్నామక్క బాగున్నాయని 2-3 కమెంట్ చేశారు. సో నేను కూడా ఇంకొక బ్లౌజ్ తెప్పించుకున్నాను అనమాట. నా దగ్గర ఒక శారీ ఉంది, దానికి మ్యాచింగ్ కావాలని, అంటే సింపుల్గా ఒక బ్లౌజ్ కావాలని తెప్పించుకున్నాను అనమాట. బ్లౌజ్ మెటీరియల్కి వచ్చినప్పటికీ రా సిల్కే, బట్ మంచి క్వాలిటీ రా సిల్క్, బాగుంది. ఫ్రంట్ ఓపెన్, దీని మీద డిజైన్ ఏమో చిన్న గోల్డ్ కలర్ చిప్స్ వర్క్తో వచ్చిందన్నమాట. చిన్న చిన్న చిప్స్ ఉంటుంది కదా, దాంతో వర్క్ అయితే వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది. మొత్తం చిప్స్ వర్క్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందన్నమాట. చిన్న గ్రే కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ ఓపెన్, సాఫ్ట్ కప్స్తో వచ్చిందనమాట. చిప్స్ వర్కే కానీ గుచ్చుకోవట్లేదు అనమాట, సాఫ్ట్గా ఉంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇలాగా మెడ దగ్గర ఉంటే ఎక్కువ గుచ్చుకుంటుంది కదా, అలా గుచ్చుకున్నట్లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న వర్క్ వచ్చి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి, దాని మీద చిప్స్ వర్క్ వచ్చిందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి. ఫ్రంట్ ఓపెన్తో స్టీల్ హుక్స్ వచ్చిందన్నమాట. స్లీవ్స్ వచ్చినప్పటికీ ఎల్బో స్లీవ్స్, మొత్తం ఎల్బో కాదు, కొంచెం ఎల్బోకి పైకే ఉన్నది. దీంట్లో ఏంటంటే ఈ స్లీవ్స్ డిజైన్ అయితే సూపర్గా ఉందన్నమాట. నాకు ఇది నచ్చే తీసుకున్నాను. చాలా నీట్ ఫినిషింగ్, మరీ మెరిసిపోయినట్టు లేకుండా చిప్స్ కూడాను కొంచెం గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ చిప్స్ అన్నమాట. దానికి ఎంబ్రాయిడరీ ఏమో గ్రే అండ్ గోల్డ్ కలర్ కనబడుతుందా మీకు? నీట్గానే కనబడుతుంది కదా, చాలా బాగుంది. ఇది ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ ఏమో రౌండ్ నెక్ అన్నమాట. యూ షేప్ కాదు, రౌండ్ నెక్ వచ్చింది. మరి డీప్గా కాదు, బాగానే ఉంది. ఈ బ్లౌజ్కి ఏంటంటే అంతా బాగానే ఉంది, కానీ డోరీస్ చూసారా చాలా షార్ట్గా ఇచ్చారన్నమాట. ఇవి తీసేసి వేరే పెట్టుకుంటే బాగానే ఉంటాయి. రౌండ్ నెక్ కదా బ్యాక్ది, కంపల్సరీ డోరీ అయితే ఉండాలి. యూ షేప్ నెక్ అయితే జారకుండా ఉంటుంది, కానీ రౌండ్ నెక్ అయితే జారిపోతుంది ఈ భుజాల దగ్గర. సో డోరీ అయితే కంపల్సరీ కావాలి, తీసేసి వేరేది పెట్టేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పైన మెటీరియల్ ఏంటి, లైనింగ్ క్లాత్ కూడా కాటన్దే ఇచ్చారు, చాలా బాగుంది. నేను మొన్న చూపించిన సేమ్ అదే బ్లౌజెస్ అన్నమాట. ఆ వెండర్ దగ్గర తెప్పించుకున్నాను. ఇది కూడాను నీట్గా ఉంది, చాలా బాగుంది. బట్ ఇది 42 సైజే తెప్పించుకున్నాను, నా సైజే. అవి మా అమ్మాయికి తెప్పించుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం లూజ్ అయింది, కుట్టు వేసాను అనమాట. ఇదేంటంటే నాకు సరిపోలేదు, కొంచెం టైట్ అనిపించింది. ఖర్చు ఉన్నది, విప్పేస్తే సరిపోతుందేమో, ట్రై చేసి చూస్తాను. ఖర్చు అయితే బాగానే ఇచ్చారు. 3 ఫింగర్స్ వరకు అయితే ఖర్చు ఉన్నది. అండర్ ఆర్మ్స్ దగ్గర ఉన్నది, స్లీవ్స్కి ఉంది, నడుము దగ్గర కూడా ఉంది. ఖర్చు బాగానే ఇచ్చారు. దానికి ఇంకా అండర్ ఆర్మ్స్ అదే లాస్ట్ టైం చూపించిన బ్లౌజ్కి అయితే అండర్ ఆర్మ్స్ అసలు ఖర్చే లేదు, కానీ మా అమ్మాయికి కదా ఎగ్జాక్ట్ సరిపోయింది అన్నమాట. ఇంకా కొంచెం టైట్ చేశాను. ఇదైతే నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది. సో కొంచెం ఖర్చు చెప్తే సరిపోతుందేమో, ఇప్పి చూస్తాను. అంటే ఈ బ్లౌజెస్ ఏంటంటే ఎక్కువగా మనం యూజ్ చేసేకూడదు. ఆల్టర్నేట్గా ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ గురించి ఇది తీసుకున్నాను నేను. అంటే మన శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నా ఇలాంటితోటి ఆల్టర్నేట్గా పెట్టుకుంటే, మన శారీ కట్టుకున్నప్పుడు సేమ్ బ్లౌజే కట్టుకుంటే ఆ లుక్ వేరేగా ఉంటుంది అన్నమాట. కొంచెం బ్లౌజ్ మార్చుతుంటే శారీ లుక్కే మారిపోద్ది కదా. సో తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు ఇలాంటితో బ్లౌజ్ పెట్టుకుంటే ఆల్టర్నేట్గా ఆ శారీకి ఒక 2-3 బ్లౌజెస్ లాగా ఉంటుంది, బాగుంటుంది కదా. ఇంతకీ నేను ఈ బ్లౌజ్ దేనికి ఆల్టర్నేట్గా పెట్టుకుంటున్నానంటే, ఇదిగోండి ఈ శారీ గురించి. ఈ శారీ విషయానికి వచ్చినప్పటికి ఇదేంటంటే సాఫ్ట్ టిష్యూ శారీ అన్నమాట. బ్లాక్ కలర్ సాఫ్ట్ టిష్యూ శారీ అన్నమాట. దీనికి బార్డర్స్ గోల్డ్ కలర్ వచ్చింది. ఒకవైపు చాలా చిన్న బార్డర్, ఇంకా కింద వైపు ఏమో 3 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. బార్డర్స్ గోల్డ్ కలరే, బట్ శారీ డిజైన్కి వచ్చినప్పటికి అది సిల్వర్ కాదు, గోల్డ్ కాదు అన్నమాట. లైట్ గోల్డ్ కలర్ అలాగ వచ్చింది లీఫ్ డిజైన్. పైవైపు చూసారా చాలా చిన్న బార్డర్. టిష్యూ టైప్ శారీయే కానీ సీత్రూ అయితే ఉండదు, బాగానే ఉంటుంది. ఎలాగైనా బ్లాక్ అయితే కొంచెం సీత్రూ అనిపిస్తుంది కదా. ఇది బాగానే ఉంది, శారీ అయితే చాలా బాగుంది.
ఈ శారీకి బ్లౌజ్ స్ట్రైప్స్ డిజైన్తో వచ్చింది. ఇక్కడ చూసారా గోల్డ్ కలర్ లైన్స్ మాట, దగ్గరికి గోల్డ్ కలర్ లైన్స్ అయితే వచ్చింది. 1 మీటర్ వరకు అయితే క్లాత్ ఉన్నది. ఇదేంటంటే పళ్ళు వైపు వచ్చింది, సో కంపల్సరీ కట్ చేయాలి. బట్ నేను దీనికి బ్లౌజ్ స్టిచ్ చేద్దామా వద్దా అని చూస్తున్నాను అనమాట. నాకు అంతగా ఇది బ్లౌజ్ స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించలేదు. దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను అనమాట, స్టిచ్ చేయించుకున్నాను. సో అది కూడా ఉంది, ఇంకా ఈ రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఆల్టర్నేట్గా పెట్టుకున్నాను అనమాట. గోల్డ్ టిష్యూ బ్లౌజ్, అది పాత బ్లౌజే, ఇంకా ఏదో ఒకటి తీసుకున్నాను, 2 ఆల్టర్నేట్గా ఉంటుంది కదా అని. నా ఐడియా ఏంటంటే ఒకే బ్లౌజ్ వేస్తే అది ఏంటంటే తొందరగా చిరిగిపోతుంది, ఇలా ఆల్టర్నేట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. దీని పళ్ళు చిన్న పళ్ళు వచ్చింది ఫ్రెండ్స్, గోల్డ్ కలర్లో చిన్న పళ్ళు వచ్చింది, ఒక 1/2 మీటర్ పళ్ళు అయితే ఉంది. మ్యాచ్ అయింది కదా బ్లౌజ్ శారీ. ఆ చిన్న బ్లూ డిజైన్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు, బట్ కట్టుకుంటే చీర జాకెట్ చాలా అందంగా ఉంటుంది. నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది, చూస్తాను కుట్టి విప్పి చూస్తాను, సరిపోతే ఉంచేస్తాను, లేకపోతే మనకు ఉంది కదా పాలసీ, రిటర్న్ చేసేస్తాను అనమాట. ఆల్టర్నేట్ బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర, ఒక బ్లౌజ్ ఉంది, ఇంకొక మెటీరియల్ సేమ్ డిజైన్తో తీసుకుని స్టిచ్ చేయించుకుంటాను. మీషోలో అవైలబులే కదా. అయితే ఫ్రెండ్స్ ఈ శారీ నేను మీషోలో తీసుకోలేదే, బయట తీసుకున్నాను. సేమ్ దగ్గర ఇలాంటిది ఒక శారీ మీషోలో చూశాను, అది పెడతాను, మీకు పిక్ పెడతాను, కోడ్ పెడతాను, కావాల్సి తీసుకోండి. ఇది మాత్రం నేను మా ఇంటి దగ్గర ఉన్న లోకల్ షాప్లో తీసుకున్నాను. మొన్న కూడా అలాగే చెప్పాను వీడియోలోని, మీరు మళ్ళీ కోడ్ అడిగారు. సెకండ్ శారీ కోడ్ అని అడుగుతున్నారు అన్నమాట. ఆ వీడియోలోకి అది సెకండ్ శారీ అన్నమాట. సో సెకండ్ శారీ కోడ్ అని అడుగుతున్నారు. కాదు అది లోకల్ షాప్లో తీసుకున్నానని ఆ వీడియోలో చెప్పాను, దాని తర్వాత చేసిన వీడియోలో కూడా రివ్యూ ఇచ్చాను, అయినా ఇంకా అడుగుతున్నారు అన్నమాట. దీని గురించి మాత్రం అడగకండి, ఇది కూడా లోకల్ షాప్లో తీసుకుంది, మీషోలో అయితే కాదు. సేమ్ ఇలాంటిది అని చెప్పాను కదా, సేమ్ ఇలాంటిదే కాదు, దగ్గర ఇలాంటిది అన్నమాట. ఇలాంటి చీర నేను మీషోలో అయితే చూశాను, అది పిక్ ఇంకా కోడ్ పెడతాను, మీకు కావాల్సి చూసి తీసుకోండి. సో ఈరోజు వీడియో అయితే క్లియర్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను, మీకు కూడా నచ్చింది అనుకుంటా. ఇందులో ఏమైనా నచ్చితే కోడ్ ప్రకారంగా తీసుకోండి ఫ్రెండ్స్. కోడ్ కనబడకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోండి, అంతే. రాంగ్ కోడ్ అయితే ఇవ్వను, డిస్క్రిప్షన్లోని ఇంకా స్క్రీన్ మీద కూడా పెడతాను వీలైతే. శారీస్ ఏంటంటే కొంచెం బాగున్నాయి, తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు తొందరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. మీరు చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. ఈ వైన్ కలర్ శారీ అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మీకు కావాల్సితే, ఎందుకంటే తక్కువ కాస్ట్ 444కి వచ్చింది నాకు. సమ్ 500 ఆర్డర్ అయితే ఉంది, 520 అలాగైతే ఉంది. మేబీ దొరకపోవచ్చు, మీరు లేట్ చేస్తే. టెంపుల్కి వెళ్ళినప్పుడు పెట్టుబడికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చి కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టి తీసేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. అంతవరకు బాయ్.